బాబాయ్ నమస్తే. నమస్తే. ఏంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏంది అసలుకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు అమల్లో లేవు అంటున్నాడు. నిజమేనా అది? రెడ్ బుక్ అంటే లోకేష్ పాదయాత్రలోనే చెప్పాడుగా, రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, చట్టాన్ని అతిక్రమించిన పేర్లన్నీ మేము వస్తే చర్యలు తీసుకుంటాం అని చెప్పాడుగా మీటింగుల్లో. చెప్పాడు. దానికి ఒప్పుకునే జనం ఓట్లేసింది. ఇంక రెడ్ బుక్ ఏంది అంటే అసలుకి చిన్న లేదు పెద్ద లేదు ఎవరు లేదు, నోరు తెరిచి మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారంటగా. నోరు తెరిచి అరెస్ట్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు శనివారం చేసేవాళ్ళు అరెస్టులు, గోడల దూకి అరిరేత్రి పోయి నడిరేత్రి చేసేవాళ్ళు. ఇలా ఈ లేవుగా చట్ట ప్రకారం చేస్తున్నారు. ఇంకేంది చట్ట ప్రకారం చేస్తున్నారు, తప్పు చేసినండి. చట్ట ప్రకారం కాదు, చట్టాన్ని వ్యతిరేకించి చేస్తున్నారంట కదా. చట్టాన్ని వ్యతిరేకించి చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయా చెప్పు? కోర్టులు ఒప్పుకుంటాయా? కోర్టు బెయిల్ ఇస్తుందా? బెయిల్ ఇదా ఏమంటే చట్టానికి వ్యతిరేకంగా చేస్తే కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా? అది ఎట్టా అంటే మనం అంటే ఎట్టా చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాడని. ఏం మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాటం చేస్తానని ఒక పక్కన చెబుతున్నాడు. మరి ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి మాత్రం ఎందుకని వెళ్ళట్లేడు అంటారు? అసెంబ్లీకి వెళ్తలేదంటే ఆయన ప్రతిపక్ష హోదా అయితే వెళ్తానంటున్నాడు, లేకపోతే లేదు. ఆ వెళ్ళంది అప్పుడు ఆ పులివెందులు ప్రజలు చూసుకుంటారు. మేము గెలిపించాము, పులి ఎందుకు వెళ్తలేదా, మా సమస్యలు ఎందుకు మాట్లాడతలేదా అసెంబ్లీలో, ఆ జనమే బుద్ధి చెబుతారు. మనం చెప్పేది ఏముంది దానికి? ఇంకా అది మరి జనాల్లోకి వస్తాను జనవరి చివరి నుంచి అన్నాడు. మరి జనవరి అయిపోయింది, ఇప్పుడు మార్చి కూడా సగాన పడిపోయింది. ఏందంటారు ఇంకా? మరి ఎప్పుడు వస్తాడంటారు? ఎప్పుడు వస్తారంటే వచ్చి ఏం చేయాలి, ఏం చేయాలి అని ఏం చెబుతాడంటే రాట్లా. అందుకే రాట్లా. ఏం చెప్పాలో అర్థం కాక ఏం చెబుతారు మరి, ఏం చెప్తారు? అంటే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏం అమలు చేయట్లేదు కదా, వాటి మీద ప్రశ్నిస్తా అంటున్నాడు కదా. తప్పులేదు, అసముంటి మాట్లాడు, ప్రశ్నించవచ్చు. దానికి మనం నువ్వు ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్ష నాయకుడివి, అది ప్రశ్నించాలి తప్పదు. ఇప్పుడు విద్యాదేవన్ పెట్టాడు, 3,800 కోట్లు అంట బకాయి ఉంది. మళ్ళీ ఆయన ధర్నా చేస్తున్నాడు. ఆ జనానికి తెలియదా? నువ్వు బకాయిలు పెట్టిపోయిన 3,000 కోట్లు కట్టలేదే, నువ్వు ధర్నా మొన్న ఫెయిల్ అవ్వలేదా? ఆ ధర్నా అయిందా? ఎందుకు ఇవన్నీ? ఏమి ఇట్లా 6 పథకాలు సిలిండర్లు ఇస్తున్నాడు, పెంచిన 5 రూపాయలు పెంచాడు, రేపు అమ్మఒడి ఇస్తాను అన్నాడు, 15 ఏళ్ళు ముగ్గురుండా ఇస్తాను అంటున్నాడు, రైతు భరోసా ఇస్తానంటున్నాడు, మే నెలలో ఇస్తాడు, అన్ని ఇస్తాడు. తొందరపడి ఒక మాలి ఎట్టా తీసిన గొయ్యి బోడవాళ్ళగా కత్త. అది అంటే ఇక్కడ గొయ్యేం తీయలేదు, నేను అంతా మంచిగా చేసి వెళ్ళాను అంటున్నాడు కదా. మంచిగా చేస్తే 10 లక్షల కోట్లు అప్పు ఎందుకు ఉందండి? 50,000 కోట్లు వడ్డీ ఎందుకు కడతారు నెల నెల? తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు? అన్ని తెలుసు, మాట్లాడుతున్నాయి కానీ ఎందుకు తెలియదు ఆయనకు? అన్ని తెలుసు. చేసిపోయింది ఆయన 5 ఏళ్ళు. తెలియపోవటం ఏంది? ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. జనం అంత పిచ్చోళ్ళు ఏం కాదు, జనం కూడా తెలుసు ఏందనేది. అది ఇక్కడ చూస్తే గనక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది చాలా గొప్పగా చెప్తున్నాడు. ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది అంటున్నాడు కదా. జగన్ పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నాడు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎన్ని జరిగినాయి? గ్రాడ్యుయేట్ 2 జరిగింది, టీచర్స్ 2 జరిగినాయి, అయ్యి 1 జరిగింది. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనేది ఎన్ని కాన్స్టిట్యూషన్ పరిధిలో కొత్త నాకు తెలియక అడుగుతున్నా నిన్ను. 60 వచ్చినాయిగా. మరి వ్యతిరేకత ఉంటే ఎట్లా గెలిచారు వాళ్ళు? అక్కడ డిపాజిట్లు వచ్చినాయా? అంటే రిగ్గింగ్ చేసుకొని గెలిచారంటగా. రిగ్గింగ్ చేస్తే టీచర్లు ఎమ్మటే మాట్లాడారు, గ్రాడ్యుయేట్లు మాట్లాడారుగా. ఎప్పుడన్నా చూసావంట ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్ ఓటింగ్ రిగ్గింగ్ చేయటం? అప్పుడు అది అన్నావు, ఇప్పుడు ఇది అంటున్నావు. అంటాంది ఏముందండి అంటారు. ఎట్టా తెలియదు జనానికి. 82,000 మెజార్టీ గెలిచాడు. ఆ లక్ష్మణరావు మంచి వ్యక్తి, అసలు చాలా మంచోడే. ఆ దరిద్రం ఏంటంటే ఆయన సపోర్ట్ అయిపోయినా కొన్ని ఓట్లు వచ్చాయి, గెలవపోయినా. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చి తప్పు చేశాడు గ్యారెంటీ అంతే. లేకపోతే ఆయన గెలిచేవాడు, లేకపోతే అంచుకన్నా వచ్చేవాడు. అదేంది? రాజాకాంత్ మీద 82,000 మెజార్టీ వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ పోటాపోటీకి వచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వటం వల్లే ఆడికి దరిద్రం వచ్చింది లక్ష్మణరావుకి. ఏం లేదు, ఇదంతా రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడుగా. ఎక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడు రిగ్గింగ్ చూడలేదు, మొదటిసారి చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో అన్నాడు కదా. కరెక్టేనండి అన్నాడు, మేము విన్నాం టీవీలో. రిగ్గింగ్ చేశారు మొదట. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో రిగ్గింగ్ ఎట్ట చేస్తారు ఏందండి? ఏంది అసలు లేని మాటలు చెప్పుకోవటం, ఎట్ట చేస్తారు? అందరూ గాడియలు చదువుకున్నోళ్ళు, ఎవరు రిగ్గింగ్ చేస్తాడు? సరే ఇవన్నీ తీసేయండి, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్నాడు కదా.
అదే కొంప ముంచింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ. 30 ఏళ్ళు ఉంటాననేటప్పటికి ఈ కింద వాళ్ళు ఏం చేశారు, మంత్రులు ఎమ్మెల్యేలు 30 ఏళ్ళు మనకి అడిగేవాడు ఎవడు ఉన్నాడు, దోసుకు తిన్నాడు ఎవడు పడితాడు ఆక్రమించుకొని. అదే దాంతోటే ఉన్నారు. 5 ఏళ్ళ తర్వాత ఎట్టుంటుందో మనం చెప్పలేమంటే వాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు. 30 ఏళ్ళు ఉంటామంటేనే ఇక మన బీకేదేవాడు అన్ని ఆక్రమించుదేంగారు, లేకపోతే జాగ్రత్త పడేవాడు వాళ్ళు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో చెప్పారు, హత్య రాజకీయాలకి నేను దూరం, 45 సంవత్సరాల నా చరిత్రలో ఎప్పుడు హత్య రాజకీయాలకి దూరం అనే చెప్పారు కదా, అది నిజమేనా? ఎందుకంటే కనుక లక్ష్మీ పార్వతి చెబుతుంది ఈయన హత్య రాజకీయాలకు ఆద్యుడే చంద్రబాబు నాయుడు అని చెబుతుంది. బాబాయ్ మరి మీరు చెప్పాలి నాకు అది. ఇప్పుడు లక్ష్మీ పార్వతి చెబుతుంది ఏముందండి, అది నెలకు 3 లక్షలు తీసుకుంటుంది, ఏదైనా చెబుతుంది. లక్ష్మీ పార్వతి చెప్పడం కాదు, చంద్రబాబు మీద హత్య రాజకీయం అనేది ఎక్కడన్నా ముద్ర ఉంది ఎక్కడన్నా ఒక్కటి చెప్పు. మా అంటాం కాదు, ఎవడోడు అన్నాడని కాదు, మీరు కూడా ఆలోచించండి. ఎక్కడన్నా హత్య రాజకీయం ఉంది ఆయన దగ్గర చెప్పు. నారాసుర వారి రక్త చరిత్ర వేశాడు, వివేకానంద రెడ్డి గారిని చంపాడని, ఏమైంది? ఏమన్నా అది ఊరక కల్పితమేగా. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏమైనా తేలే అవకాశం ఉందా? ఒక పక్క నుంచి సాక్షులు మొత్తం చనిపోతున్నారు. ఇచ్చారుగా వాడికి, నిన్న 2+2 భద్రత పెంచారు దస్తగిరి కూడా కాగితం ఎస్పీ దగ్గరకు పోతే. ఇక వాడు చస్తే కేసు లేదు, ఇక వాడు జాగ్రత్తగా ఉండాలి. మరి అది కేసు ఏదో కొలికి కొత్తది అన్నట్టుగానే ఉంది మరి అనుకోవటం. మరి ఏం చేస్తారు ఇక, అది ప్రభుత్వం ఇష్టంగా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ధీమాగా ఉన్నాడు. 9 నెలల్లో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట మీద అయితే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? అది చాలా మంచిదే జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అదే ఇప్పుడు జనంలో వ్యతిరేకత వస్తే ఆయనకే మంచిది, ఇంకేముంది? ఏమైతే 9 నెలలకు ఎలక్షన్ జరిగితే తెలిసిపోతే ఇంకా వ్యతిరేకంటే మనం ఏం చెబుతాం 14లో? అంటే ఇంకా భ్రమల్లోంచి బయటకు రాలేదంటారు. ఏంది వచ్చేది? ఎట్లా ఏ వ్యతిరేకత ఉంది పలాంది అని చెప్పు. వ్యతిరేకత ఏముంది? వ్యతిరేకత ఆ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు బాగానే ఉంటుందని, బయటకు చెప్పలేని వాళ్ళు కూడా లోన కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. రోడ్లు వేసాడు వచ్చి, ఆ పోలవరం పరుగుతుంది, రేపు రాజధానికి మళ్ళీ నరేంద్ర మోడీ వస్తున్నాడు అంట, 40,000 కోట్లకి టెండర్లు ఇచ్చారు. ఇంకా ఏంది వ్యతిరేకత ఏంది ఇంకా? సరే, ఒకటేను ఈ మొన్న పార్లమెంట్లో అడిగారు వైసీపీ వాళ్ళు, మొన్న ఏషియన్ బ్యాంకు వరల్డ్ బ్యాంకు అప్పు ఇచ్చింది రాష్ట్ర అప్పు ఏందని వాళ్ళు క్లియర్గా చెప్పారుగా. ఇది రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు, రాష్ట్ర అప్పు కాదు ఇది అని క్లియర్ గా చెప్పారుగా. ఇప్పటికే అమరావతి మీద ఇదే ఏడుపులు ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ? ఎందుకంటే రేపు మనకి పరపతి తగ్గిపోద్ది అని. ఎవరికి? వైఎస్పీకి పార్టీకి. రాజధాని కడుతున్నారు, పోలవరం కడుతున్నారు. జనం ఏం చెప్పుకుంటారు, నువ్వు 5 ఏళ్ళ నుండి ఏం కట్టలేదు వాళ్ళు కట్టారు అని. జనంలో వ్యతిరేకత ఇంకా బెదిగిద్దిగా. అది ఇప్పుడు బనకశల్ల అంటున్నాడు, అది ఒకటి పూర్తి చేస్తాడు, అనుమానమే లేదు. ఇంకా ఏదో సస్యశ్యామలమే కాదు పూర్తి అయితే, చుట్టూ నీళ్లేగా రాష్ట్రానికి. అదే పల్నాడు ఏరియాని పట్టుకునే అవకాశం ఉంటది, చుట్టూ నీళ్లేగా. అది